పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి ఏదో గ్యాప్ ఉందని, పవన్ కళ్యాణ్ గారుతో దూరం అయ్యారు అల్లు అర్జున్ అని వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా అలా అనిపించింది ఆన్ సెట్స్? సుకుమార్ గారు కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ గారు కావచ్చు, ఫ్యామిలీ నుంచి ఏమైనా పెద్దవాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయేమో, కానీ అంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏమున్నాయో నాకు తెలియదు మేడం. సెట్స్ లో చూసారు కదా పవన్ కళ్యాణ్, ఇప్పుడు పొలిటికల్ గా ఆయన చూస్తున్నారు కదా రోజు టీవీలో. ఎలా ఉంది మీకు? సినిమా హీరోగా బాగా కనెక్ట్ అవుతున్నారా, పొలిటీషియన్ గానా? యాక్చువల్లీ నాకు బంగారం వరకు, సినిమా బంగారం వరకు పవర్ స్టార్ అంటే అసలు చాలా అభిమానం, చాలా ఇష్టం ఉండేది. మా ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. బంగారం సినిమా తర్వాత ఎప్పుడైతే 30 days నేను భీమ్లా నాయక్కి వర్క్ చేశానో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. గల్లీ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి నేషనల్, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్. ఇప్పుడు ఎవరి నోట విన్నా సినిమాకి సంబంధించిన మొదటి మాట పుష్ప 2 ద రూలింగ్. నిజంగానే అద్భుతంగా తెరకెక్కించబడిన ఈ సినిమా దాదాపు 1000 కోట్ల కలెక్షన్ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో క్రాస్ చేసింది. అద్భుతంగా థియేటర్స్లో రన్ అవుతూ ఉంది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ యాక్టింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రూవ్ చేయడానికి పుష్ప 2 ఖచ్చితంగా చూడాల్సిందేనని మూవీ టీం మొదటి నుంచి చెప్తుంది. అయితే సుకుమార్ అల్లు అర్జున్ యాక్టింగ్ గురించే మాట్లాడాలా? కాదు. సుకుమార్ తీసుకున్న ప్రతి స్టెప్, ప్రతి ఆర్టిస్ట్ ఒక అద్భుతం. ప్రతి ఒక్కరు కూడా అందులో చాలా చాలా అద్భుతంగా నటించారు. ది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళు ఆన్ స్క్రీన్ మనకి చూపించడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ యోగి ఖత్రి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. నమస్తే అండి యోగి గారు. నమస్తే అండి శ్రావణి. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? సూపర్. యాజ్ ఐ సెడ్, ముందు పుష్ప గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరిని చాలా చాలా అంటే వాళ్ళ క్యారెక్టర్కి ఒక ఎలివేషన్, ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తూ పుష్ప 2లో క్యారెక్టరైజేషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది పుష్ప 2లో? మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది? అండ్ ఆ జర్నీ ఆఫ్ పుష్ప 2 ఒకసారి మీరు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ పుష్ప చేయడం ఒక విధంగా అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే నేను చేసిన మ్యాక్సిమం సినిమాలు పాన్ ఇండియా లెవెల్ అయ్యాయి, కానీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అయింది. అంటే నాకైతే ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టే. అండ్ నాకు అవకాశం ఎలా వచ్చిందంటే, అనిల్ గారు ఉన్నారు, మన సుకుమార్ గారి అసోసియేట్, వారు అప్రోచ్ అయ్యారు. యాక్చువల్లీ వారు అప్రోచ్ అయ్యి ఇలా ఒకసారి సుకుమార్ గారు రమ్మని చెప్పారు, ఒకసారి రండి అని చెప్పారు. దానికంటే ముందు నేను ఆడిషన్ కూడా ఇచ్చి ఉన్నాను. ఒకసారి సెట్కి వెళ్ళినప్పుడు సార్ చూసేసి ఒక గెటప్ వేయించారు. ఫస్ట్ కాప్ డ్రెస్ వేయించారు. మళ్ళీ అనేసి ఇది కాదు, మళ్ళీ మీకు ఏదన్నా వేరే చేద్దామన్నారు. అండ్ మళ్ళీ ఆపి అన్నారనమాట, ఇట్లా ఫలక్నుమా దాస్లో మీ క్యారెక్టర్ చూసాను నేను, ఏదో డైలాగ్ చెప్తుంటే మీరు చేయగొక్కుంటారు, అది చాలా బాగా అనిపించింది, అంటే న్యాచురల్గా ఉంది. యూజువల్లీ చిరాకులో ఉన్నప్పుడు అట్లే చేస్తుంటారు, కీప్ ఇట్ అప్ అనేసి వెళ్ళిపోయారు. అలా నాకు పుష్పలో అవకాశం దొరికింది. అండ్ వారి మెమొరీకి, ఆర్టిస్ట్ పట్ల ఆయన చూపించే శ్రద్ధ మామూలుగా ఉంటుంది. సుకుమార్ గారు మామూలుగా ఉండదు. ఎందుకంటే వారి సినిమాలో, అంటే నేను పుష్ప 2 చేశాను కదా, వారి సినిమాలో చేసే ప్రతి ఆర్టిస్ట్కి చిన్నదో పెద్దదో, ఆ డైలాగ్ ఉన్నా లేకున్నా కూడా ఒక ఆర్టిస్ట్ని చూపిస్తున్నారంటే వారి మీద చాలా శ్రద్ధ తీసుకుంటారు. వారు పర్సనల్గా తీసుకొని ఇంకా బెటర్ రావడానికి ఎన్నైతే దారులు ఉన్నాయో అన్ని విధాలుగా క్యారెక్టర్తోని ది బెస్ట్ అవుట్పుట్ కోసం ట్రై చేస్తారు. ఓకే. సో పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎవరు మాట్లాడినా కూడా ఆన్ స్టేజ్ చాలా ఎమోషనల్గా కనిపించారు. సో యోగి గారు అక్కడ ఆన్ సెట్స్ ఎలా ఉండేది ఆ వాతావరణం? అఫ్కోర్స్ ఒక సినిమా షూటింగ్ అవుతుంది, అయిపోయింది అంటే రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ పుష్ప అక్కడ షూటింగ్ స్పాట్లో జరిగిన ఇష్యూస్ అన్నీ నెమరేసుకొని అవి రీకలెక్ట్ చేసుకుంటున్న సందర్భాలు ఎక్కువగా కనిపించాయి. సో సెట్స్లో ఎలా ఉండేది?
మీరు అన్నది మాత్రం 100% ట్రూ అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి చాలామంది ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే ఒక రన్నింగ్ రేస్లో ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మంది కూడా నేనే గెలవాలనేసి ఉరుకుతుంటారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ రన్నర్ ఎవరైనా సరే స్టార్టింగ్లో మాత్రం నేనే గెలవాలి అన్న ఉరుకులాట ఏదైతే ఉంటుందో అది సెట్స్లో జరిగింది. ఎవరికి వారు డిసిప్లిన్గా ఉండడం, ఎవరికి వారు ఏదైనా డైలాగ్ ఇస్తే దాన్ని కష్టపడడం, లేకుంటే ఇంకా బెటర్ ఎలా చేయగలం, ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వగలం అనేది ప్రతి ఆర్టిస్ట్లో ఉండేది. అదే ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు తెలిసిపోతుంటాయి కదా జనరల్గా సెట్లో, ఇది సినిమా హిట్, సూపర్ హిట్ అని, ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది ఇంటర్నేషనల్ హిట్ ఇది. సో మాకందరికీ ఆ ఫీల్ ఉండేది. అది ఏమంటారు అంటారు కదా, గుడ్ వైబ్స్ చాలా ఉంటాయి. ఆన్ షూటింగ్ స్పాట్లోనే కనిపించేసారు. ఓకే, సో మళ్ళీ పుష్ప దగ్గరికి వస్తాను. మీన్ వైల్ అబౌట్ యువర్ జర్నీ యోగి గారు, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఎందుకు రావాలనుకున్నారు, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్, ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఒక రకంగా మా డాడీ నాకు ఇన్స్పిరేషన్. వారు ట్రై చేసి యాక్టర్ అవ్వలేకపోయారు. అప్పటి అంటే ఒక 30 years బ్యాక్ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయో నాకైతే ఐడియా లేవు. తర్వాత నాకు 18-19 years ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు వీళ్ళు చెప్పడం, అరే నీ లుక్స్ బాగుంటాయి, ఎందుకు ట్రై చేయకూడదు సినిమాల్లో, వాళ్ళు అలా పుష్ చేయడం. నేను చిన్నగా ట్రై చేస్తూ నేను 18-19 yearsలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అండ్ థియేటర్ నాటకాలు కూడా వేశాను. రవీంద్ర భారతి, త్యాగరాజ గాన సభ, అప్పుడు త్యాగరాజ గాన సభలో రెగ్యులర్గా అయ్యేవి. అప్పుడు ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. అగైన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ 15-16లో స్టార్ట్ చేశాను. అలా కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అలా నా జర్నీ. మామూలుగా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఉండాలి, లేకపోతే చాలా కష్టం అంటూ ఉంటారు కదా. బట్ యోగి గారు ఆల్మోస్ట్ అందరు టాప్ హీరోలతో నటించేస్తూ ఉన్నారు, వాళ్ళ మూవీలో కనిపించేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్, ఏంటి సీక్రెట్? కష్టే ఫలి అండి. సిన్సియర్గా కష్టపడడం, రెగ్యులర్గా ఆడిషన్ ఇవ్వడం, ఎక్కడ ఏ ఆఫీస్ ఉందన్నా సరే మొహమాటం లేకుండా వెళ్ళి అడగడం. అడిగినంత మాత్రం పోయేది ఏం లేదు కదా, వంగినంత మాత్రం మన కిరీటం ఏం పడిపోద్ది, దాంట్లో ఉన్న వైడూర్యాలు ఏం రాలిపోవు కదా. పోయి అడగడం, ఉంటే ఇస్తారు మనకు సెట్ అయ్యేటట్టు ఉంటే, లేదంటే నెక్స్ట్ మూవీకి ఇస్తారు. ఓకే, బట్ ఓపెన్గా చెప్పండి, టాలెంట్కే న్యాయం జరుగుతుందా, లేదంటే పరిచయాలు ఇంకేదో పుషింగ్ వెనక నుంచి ఉంటుందంటారా? ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్తారు, అక్కడ అన్నోన్ పర్సన్, మీరు ఎవరో కూడా తెలియదు పూర్తిగా కొన్ని ఆఫీసులలో, రెస్పాన్స్ అదే ఇంకొకరు పెద్ద మనిషి నుంచి ఒక ఫోన్ కాల్ చేయించుకొని వెళ్తే వాళ్ళకు ఉండే రెస్పాన్స్ డిఫరెన్స్ ఏం గుర్తించారు? నేనైతే ఇప్పటి వరకు నేనైతే కాల్ చేయించి వెళ్ళింది అయితే లేదు మేడం, హానెస్ట్గా. ఇప్పటివరకు ఏ సినిమాకి నేను అట్లా చేయలేదు. నేను సిన్సియర్గా వెళ్తాను, సార్ దిస్ ఇస్ మై ప్రొఫైల్, నేను ఇది చేశాను అంటే. కొంతమంది ఆడిషన్స్, స్టిల్ ఐఎమ్ గివింగ్ ఆడిషన్స్, ఇప్పటికీ ఆడిషన్స్ తీసుకుంటున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని ఆఫీసులకు వెళ్తే మీరు ఏ సినిమా చేశారని అడుగుతారు, వెటకారంగా. అవి కూడా తగులుతుంటాయి. సో జస్ట్ మూవ్ ఆన్ అంతే అండి. అనిపించదా ఆ టైంలో? ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది అంటే అడిగే వాళ్ళ కండ కావరమా, లేకుంటే నేను మళ్ళీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ వేరేగా కనిపిస్తానా, లేకుంటే ఏందో అనేది అయితే స్టిల్ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. బట్ ఇవైతే కామనే కదా. ఓకే, సో చాలామంది హీరోస్తో వర్క్ చేశారు, చాలామంది డైరెక్షన్లో మీరు యాక్టింగ్ చేశారు కదా. ఇప్పటి వరకు మీరు చేసిన ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరితో ఉంది, ఏ హీరోతో ఉంది, ఏ డైరెక్టర్తో ఉంది? మ్యామ్, ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్తో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫలక్నుమా దాస్, విశ్వక్సేన్, అది కంప్లీట్ డిఫరెంట్. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి కదా, దసరా, సలార్, విమానం, పుష్ప 2. సో ఇవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దసరాకు వచ్చేసరికి హీరో నాని గారితో చేయడం చాలా ఈజీ వర్క్, ఈజీ గోయింగ్. ఎంత ఈజీ అంటే ఏదో ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేసుకున్నంత ఫీల్ ఉంటుంది. ఆయన సపోర్ట్ ఇస్తాడు. ఆయన మనం ఏదైనా డైలాగ్ చెప్పాం, వాటిది డైలాగ్స్ ఉంటాయి, మళ్ళీ యాడింగ్స్ అవుతాయి. ఏదైనా ఒక సందర్భం షేర్ చేసుకోండి నాని గారి గురించి. అంటే ఫ్రెండ్లీ మోడ్లో ఆర్టిస్టులతో అలా క్లోజ్గా మూవ్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అందులో పర్టికులర్గా నాని గారు, నేను కీర్తి సురేష్ గారిని ఏడిపిస్తాను, వస్తావా అది అనేసి దసరాలో. డైలాగ్ కూడా వచ్చేసి, అరే రే 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 ఏంది
ఇదేనా బయటికి వచ్చాడు చూస్తా అంటగా ముచ్చటేం కానట్టుంది. గరణిగాడు దండగి నా ఇంటికి గుద్దంతే ఏం పని చేత కాదు. ఇక అంతోనేమైంది అని స్టార్ట్ అవుద్ది. అది అనగానే నాన్నగారికి కోపం వచ్చేసి కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ కొట్టే క్రమంలో ఎంత డూప్లికేట్ ఇవైనా సరే థింగ్స్ అయినా సరే దెబ్బలు తగులుతాయి యూజువల్లీ. అలా తగిలే టైంలో ఏం దెబ్బ తగిలిందా, ఎక్కడ ఇంజూర్ అయ్యారా, ఎక్కడ కట్ అయిందా, అండ్ బేర్ ఫుట్తోని మేము దాదాపు 1 కిలోమీటర్ ఉరికాం నేను నాన్నగారు. వారికి చెప్పుల్లో నాకు చెప్పుల్లో. అక్కడ చిన్న చిన్న చిప్స్ ఉన్నాయి, మన రోడ్డు వేసే చిప్స్ ఉంటాయి కదా, ఆ మెత్తటి ఇసుకలో అవి ఉన్నాయి ఆల్రెడీ. వెళ్తుంటే వారికి కూర్చుకున్నాయి, నాకు కూర్చుకున్నాయి. బట్ హీ టేక్ కేర్ ఆఫ్ మీ. అంటే ఎట్లా అంటే వారికి చూడండి వారికి ఏమైనా కూర్చుకున్నాయేమో చూడండి అని చెప్పడం. ఏదన్నా నా పీప్ మీద కాలు పెట్టి తొక్కుతారండి. తొక్కి ఇలా లుంగి తీసేసి వేడిగా ఉన్న రాడ్ని కాల్చేది ఒకటి ఉంటుంది. అప్పుడు కూడా కాలు పెట్టేటప్పుడు కూడా 1-4 సార్లు ఇలా అడిగారు, మీకు ఓకేనా, పర్లేదా, పెట్టొచ్చా, పెడితే బెటర్ ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమైనా ఉందా. నెక్స్ట్ లెవెల్ అబ్బా ఆయన వేరే ఆర్టిస్ట్ గురించి కేర్ తీసుకోవడంలో. నార్మల్గా కన్వర్జేషన్స్ ఉంటే ఏం చెప్పకపోయేవారేమో, బట్ వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు ద ఫిజికల్ గొడవలు అవి ఉన్నప్పుడు మాత్రం ఆయన కూడా చాలా కష్టపడి వితౌట్ గాడ్ ఫాదర్ వచ్చారు ఇండస్ట్రీకి అనేది ఉంటుంది ఎప్పుడు ఉన్నారు. అది కనిపిస్తుందా తన బిహేవియర్లో? ఆ డౌన్ టు ఎర్త్ తను. నేను హీరో అనేది ఎప్పుడు నేను చూడలేదు. అంటే నేను 30 days వర్క్ చేశానండి. 30 daysలో 20 days వారిని చూసిందే నేను. ఆయన ఎప్పుడు ఆ బిహేవియర్ అయితే నాకు కనిపించలేదు. నేను అనే అహం అయితే లేదు వారికి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాన్నగారితో అయితే ఇది ఆబ్వియస్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే. సో లేటర్ స్టార్టింగ్ మీరు పెళ్లి చూపుల్లో చేశారు, వ్యాన్ దగ్గర ఫుడ్కి సంబంధించి క్యాటరింగ్ చాలా హైలైట్స్ ఉన్నది. అఫ్ కోర్స్ ఇట్స్ బీ లాంగ్ ఇయర్స్, బట్ స్టిల్ పెళ్లి చూపులు అనేది ఎప్పుడు టీవీలో వచ్చినా ఇంకా అతుక్కొని చూసే చాలా మంది ఉంటారు ఆ సినిమాని. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? విజయ్ చెప్తుంటే నాకు స్టిల్ ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్. విజయ్ దేవరకొండని రీతుని చూసినప్పుడు వాళ్ళు ఇప్పుడు సూపర్ స్టార్స్ అయిపోయారు. అప్పుడు జస్ట్ ఒక స్మాల్ మూవీగా రిలీజ్ అయింది, అంత పెద్ద హిట్ అవుతుందని కూడా ఎవరు అనుకోలేదు కదా. గుడ్ వైబ్స్ ఉండేది సెట్లో. ప్రియదర్శి గారు కానివ్వండి, అభయ్ బేతిగంటి కానివ్వండి, తర్వాత విజయ్ దేవరకొండ, మేమందరం తరుణ్ భాస్కర్ గారు, మేమందరం కూర్చొని ఒక దగ్గర చిట్ చాట్ చేయడం, అంటే ఏదో క్యాజువల్ థింగ్స్ ఉంటాయి కదా, అవి మాట్లాడుతూ చేస్తూ. కానీ ఆ రోజు ఆ సెట్లో మాత్రం చాలా గమ్మత్తుగా అనిపించింది. అంటే వర్కింగ్ స్టైల్ అండ్ వాళ్ళకు కూడా నా వర్క్ నచ్చడం. లేటర్ ఆన్ దే బికమ్ బిగ్ యాక్టర్స్. అండ్ రీసెంట్గా రితు గారితో కూడా ఒక వెబ్ సిరీస్ చేశాను, త్వరలో దాని గురించి కూడా మీ ముందుకు వస్తాను. ఓ సూపర్. సో ఎలా ఎప్పుడు ఇట్లానే మీరు బిజీగా ఉండాలి, సినిమాలు, ఓటీటీస్, అన్ని స్టోరీస్లో మీకు ఒక రోల్ ఉండాలని కోరుకుంటున్నాను. మీన్ వైల్ విశ్వక్ సేన్తో మీరు చేశారు ఫలక్నుమా దాస్. అఫ్ కోర్స్ అది తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా, ఎస్టాబ్లిష్ అయ్యారు బాగా ఆ సినిమా, అందులో రోల్స్తో కావచ్చు, మంచి నేమ్తో అది ఆయనకి సక్సెస్ అయింది అనుకుంటా. ఎలా ఉంది విశ్వక్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నాకు తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం, ఆ టీం ఎలా అయితే ఉందో, విశ్వక్ దగ్గర పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అదే ఎనర్జెటిక్, అదే యాక్టివ్ థింగ్, కొట్టాలి అన్న ఎంతూసియాజం, నేను సాధించాలి, నేను ప్రూవ్ చేసుకోవాలనేది మాత్రం విశ్వక్కి బాగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఎంత డెడికేటెడ్గా ఉంటాడో, బిహైండ్ ద కెమెరా యాజ్ అ డైరెక్టర్ అంతే డెడికేటెడ్గా ఉంటాడు. స్విచ్చింగ్ ఉంటుంది కదా, ఇటు రాగానే డైరెక్టర్ అయిపోతాడు, అటు వెళ్ళగానే యాక్టర్ అయిపోతాడు. ఎందుకు అట్లా మల్టిపుల్ షేడ్స్ ఒకే పర్సన్లో? అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ కదా అలాంటి ఎర్లీ స్టేజ్లో అలాంటి డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా రేర్, ఎవరిలో కనిపించదు. బట్ తనకెందుకు అలాంటి ఇంట్రెస్ట్ కలిగింది? నేను ఇట్లా హీరోగా అండ్ డైరెక్టర్గా చేసిన సినిమాలు కొన్ని చేశాను నేను. విశ్వక్ సేన్ చేసిన తర్వాత కొంతమంది వచ్చారు, అందులో ఒకళ్ళిద్దరు నాకు వీళ్ళు సక్సెస్ అవుతారు అనిపించింది. కానీ విశ్వక్ అంత అయితే లేదు, ఎందుకంటే ఆ స్విచ్చింగ్ కావాలి కదా, ఆ క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్ అన్నప్పుడు ఆ డైరెక్టర్కి ఉండాల్సిన ఎబిలిటీ, క్వాలిటీ ఉండాలి. యాక్టర్ అన్నప్పుడు యాక్టర్గా స్విచ్ అవ్వాలి. అది చాలా తక్కువ మందికి ఉంటుంది, అది విశ్వక్ అనుకుంటున్నాను అయితే. బట్ అలా చేయటం వల్లనేనా తనకి కొంత ఈగో, కోపం ఎక్కువ
అనేవి కొంతమంది ట్రోల్ చేశారు, ఆయన బాగా ట్రోల్ చేశారు. ఎప్పుడైనా అనిపిస్తుందా తనని పర్సనల్గా చూసి? లేదబ్బా, నేనైతే విశ్వక్ సేన్ దగ్గర ఈగో చూడలేదు, ఆ కోపం చూడలేదు. అండ్ సచ్ అ నైస్ గాయ్, డౌన్ టు ఎర్త్, చిన్న పిల్లల మనస్తత్వం విశ్వక్ సేన్ది. ఓకే, చాలా మంచిగా ఉంటాడు. సార్ రండి సార్ కూర్చోండి సార్, సార్ అన్న అనకుండా అతను మాట్లాడు ఎదుటి వ్యక్తికి. ఆడవాళ్ళు అయితే అమ్మాని సంబోధించకుండా, చిన్నైనా పెద్దయినా అమ్మాని సంబోధించకుండా మాట్లాడు. బట్ వెరీ గట్ ఫెయిల్ అవుతాను, అంటే చాలా గట్స్ ఉంటాయి, ఏదైనా మాట్లాడేయగలుగుతారు, దేనికైనా డేరింగ్ డాషింగ్. ఈ జనరేషన్లో ఇప్పుడున్న యంగ్ హీరోస్లో ఎవరిని కూడా అలా మనం చూడలేం. విశ్వక్కి అది ఆ ఈస్ కనిపిస్తూ ఉంటుంది, మేబీ అదే ప్లేస్ అనుకుంటా. నెక్స్ట్ ది గ్రేట్ టాలీవుడ్ హీరో ప్రభాస్, సలార్కి సంబంధించి. మోర్ ఓవర్ ప్రభాస్ గురించి అసలు పొగడని వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? అంటే ప్రభాస్ గారిని చూడడం జరిగింది, అంతవరకే. నేను వారితో జర్నీ ఏం లేదు. సలార్కి వచ్చేసి చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఇద్దరు పిల్లలు, ప్రభాస్ను మన వారు ఉంటారు కదా, వాళ్ళతో నా సీన్ ఉంటుంది. ఓకే, ఇట్ వాజ్ రియల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దసరా తర్వాత నేను చేసిన అంత పెద్ద సినిమా సలార్. అంటే హ్యూజ్ క్రౌడ్, మసి, దసరా మొత్తం దుమ్మే కదా, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ సలార్లో చాలా రఫ్గా ఉంటుంది. వర్షం, నైట్లో వర్షంలో ఆ సీన్ చేసాం. గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను చాలా మందితో చేసాను, త్రివిక్రమ్ గారు, విశ్వక్ సేన్, శ్రీకాంత్ ఓదెలా. వరకు నచ్చిందా సింగిల్ టేక్? ఓకే 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 అట్లా ఉంటుంది. ఓకే ఓకే. సో యాక్చువల్గా హీరోలే విలన్లు అయిపోతున్నారు, విలన్లు హీరోలా కనిపించేస్తున్నారు. అసలు దేనికి ఎవరు ఏ యాక్టింగ్ ఏ రోల్కి సెట్ అవుతారు, ఎక్కడ సెట్ అవ్వరు అని చెప్పడానికి లేదు. జనరేషన్ అలా అయిపోయింది. ఒకప్పుడు టాప్ హీరో జగపతి బాబు గారు ఇప్పుడు ది బెస్ట్ విలన్గా కనిపిస్తూ ఉన్నారు. సో మీరు మెయిన్ రోల్లో ది బెస్ట్ క్యారెక్టర్తో వచ్చే అవకాశం, అలాంటి స్టెప్స్ ఏమైనా పడే అవకాశం కనిపిస్తుందా? కైకాల సత్యనారాయణ గారు విలన్గా చాలా ఫేమస్. బట్ అతను ఒక యముడిగా అండ్ చిన్న నవ్వులు పూయించే కమెడియన్గా, తర్వాత ఎస్వి రంగారావు గారు దాని మంచి మంచి పాత్రలు చేసిన వారు మళ్ళీ ఒక ఫాదర్గా, ఒక తాతల వారు కూడా నవ్వులు పూయించారు. కోట గారు అంత పెద్ద విలన్, మళ్ళీ ఆయన కూడా నవ్వులు పూయించారు. పర్సనాలిటీ ఎంత పెద్దగా ఉంటే వాళ్ళు చేసే కామెడీ కానివ్వండి, లేకుంటే పండించే ఎమోషన్స్ అంత బాగుంటాయి. ఇప్పుడు నేను చెయ్యబోయేది ఒకటి, మన్మయ్యి అని ఒకటి సినిమా వస్తుంది, తెలుగు మన్మయ్యి. అమ్మాయి హీరోయిన్ పేరు అనమాట. అందులో అది నాకు మంచి మైల్ స్టోన్ అవ్వబోతుందని నా ఇదనమాట. ఎట్లా అంటే అందులో ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను నేను. దానిలో ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఉంటాడు కదా, ఒక టాబ్లెట్ వేసుకోవాలంటే అయిపోయిన స్ట్రిప్ చూసుకొని రేపు టాబ్లెట్లకు డబ్బులు ఎట్లా వస్తాయి అనే ఆలోచనతో ఉండే ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అది కనెక్ట్ అవుతుంది, బాగా కనెక్ట్ అవుద్ది. ఓకే ఓకే, ఒక మంచి ఎమోషన్ మూవీ అది. యోగి గారు, ఇండస్ట్రీలో సక్సెస్ అప్పుడు పొగిడే వాళ్ళంతా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నిలబడరు అనేది ఉంటుంది, ఓపెన్గా చాలామంది విషయాలు కనిపిస్తుంది. సో అనిపిస్తుందా ఎప్పుడైనా అవకాశాలు రాకపోతే ఏంటి, నా లైఫ్ ఎట్లా ఉండొచ్చు ఫ్యూచర్లో అనేది ఎప్పుడైనా భయం కలుగుతుందా మీకు? భయం కలిగింది కరోనా తర్వాత కలిగింది. ఎందుకంటే ఒకసారి గుర్తు చేసుకోండి ఆ డేస్. అంటే నిజంగానే కోవిడ్ వరల్డ్ వైడ్గా అందరినీ స్మాష్ చేసే ఒక పాండమిక్ అది. ఆ టైంలో మీరు ఎలా స్ట్రగుల్ ఫేస్ చేశారు ఏంటి? హారబుల్ అండి. అంటే ఆల్మోస్ట్ అందరూ ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చారు. అట్లీస్ట్ 2 months అయినా బాధపడ్డాను. నేను నాకైతే ఒక 1.5-2 years జరిగింది అది. ఎందుకంటే 1.5 year వరకు సినిమాలే లేవు అసలు, థియేటర్కి వెళ్ళే వాళ్ళే లేరు, సినిమాలు ఎక్కడ ఓటీటీలో వస్తున్నాయి. అయితే పాండమిక్లో అది నాకు జరిగింది. అది ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకున్నా మెంటల్లీ నేను కృంగిపోయాను. నేను అది ఏంది అసలు, సినిమా వస్తుందా రాదా, మనం బ్రతుకుంటామా లేదా, బ్రతుకుంటే తర్వాత సినిమా పరిస్థితి ఏంది, అలా అనుకున్న తరుణంలో
కొంచెం టెన్షన్ పడ్డదైతే వాస్తవమే. అప్పుడు నేను మనసుని స్ట్రాంగ్ చేసుకున్నాను, లేదు ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, మనం మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి, సినిమా చెయ్యాలి, హిట్ కొట్టాలి అండ్ నిలదొక్కుకోవాలని నేను కరోనా టైంలో మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను. మీరన్నది మాట అయితే వాస్తవమే. ఉభర్తే హుए సూరజ్ కు కోయి భీ సలాం ఠోక్తా. సూర్యుడిని ఉదయిస్తున్నప్పుడు ఎవరైనా నమస్కారం చేస్తారు, సాయంత్రం అస్తమించేటప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటాడు. అట్లాగే యాక్టర్ ఎప్పుడైతే రైజింగ్లో ఉంటాడో ప్రతి ఒక్కళ్ళు దగ్గర ఉంటాడు, సెట్ బాయ్ దగ్గర, మన ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి అందరు. ఎప్పుడైతే ఆర్టిస్ట్ కొంచెం అటు ఇటు అవుతుందో తల్లిళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. బట్ అలాంటి ఒక రియాలిటీ ఎదురుగా కనిపిస్తున్నప్పుడు కూడా మీలాంటి ఆర్టిస్టులు ఎలా ధైర్యంగా సస్టైన్ అవుతామని ముందుకెళ్తూ ఉంటారు? బిజినెస్ పెట్టుకోవాలి, ఇది ఒకటి సైడ్ బిజినెస్ కంపల్సరీ ఉండాలి, దాన్ని రన్ చేస్తూ ఇటు సినిమాల్లో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ కొంచెం అటు ఇటు అనిపించిందో స్విచ్ టు ద బిజినెస్. అప్పటికప్పుడు ఏదైనా చేద్దామంటే కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీలాంటి క్యారెక్టర్స్ చిన్న చిన్న రోల్స్లో చేసేవాళ్ళు చాలా, అంటే ఇది ఇనిషియల్ స్టేజ్, అవకాశాలు వస్తాయి అనే స్టెప్స్ వేస్తూ ఉన్నప్పుడు వచ్చిన అవకాశాలు చాలా చిన్నవి, కొన్నిటికి డైలాగ్స్ ఉంటాయి, కొన్నిటికి డైలాగ్స్ ఉండవు. అలాంటి సిచ్యువేషన్లో మీకు రెమ్యునరేషన్స్ అసలు వస్తాయా, ఇస్తారా? నేను చేసినవన్నీ మ్యాక్సిమం ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ అండి. నేను వెనకాల ఉన్న మాత్రం లేవు అనాల్సిందే. ఏదో అరాకురా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మోసం జరగడం, అంటే నా డైలాగ్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, ఏదో జరగడం తప్పించి నేను చేసినవన్నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఇక రెమ్యునేషన్ పాయింట్స్కి వస్తే మేడం, సోకాల్ పెద్ద ప్రొడక్షన్స్ అందరు ఇస్తారు మేడం, ఇవ్వరని కాదు, ఎవరు డబ్బులు ముంచడము చేయరు. కాకపోతే కొన్నిసార్లు అవుతాయి పేమెంట్స్ డిలే అవ్వడము, రాకపోవడము, అది జరుగుతాయి. మాది మళ్ళీ మధ్యలో ఏం జరుగుతాయో తెలియదు, వాళ్ళకే తెలియాలి. కానీ పేమెంట్స్ కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అవుతాయి, కానీ అంతగానం అవ్వదు. 80% ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తారు పేమెంట్, ఓకే, 20% అటు ఇటు అవుతుంటాయి. ఓకే, రైట్. కమింగ్ టు పుష్ప, మీ సీన్ అందులో చాలా అద్భుతం. యాక్చువల్లీ ఒక ఊరమాస సాంగ్కి ముందు వచ్చే సిచ్యువేషన్ మూమెంట్, అది థియేటర్లో నేను చూస్తున్నప్పుడే ఫుల్ ఆఫ్ సౌండ్, నాయిస్ అండ్ విజిల్స్. ప్రతి భార్యాభర్తకి ఇంట్లో ఉండే సిచ్యువేషన్ అది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ టైంలో కూరలో ఉప్పు సరిపోయిందా, కారం ఎక్కువైందా అని కామన్గా అడుగుతుంటారు. ఆ సిచ్యువేషన్లో ఎక్స్పీరియన్స్ ఏంటి షూటింగ్ టైంలో, ఒకసారి చెప్పండి మాకు. పుష్పలో మేము చేసిన సీన్స్ అన్నీ అద్భుతం అండి. ప్రతి దగ్గర మేము చాలా సీరియస్గా ఉండేవాళ్ళం, కానీ ఈ సీన్కి వచ్చేసరికి మేము అందరం నవ్వుకున్నాం. ఎందుకంటే సెట్ మొత్తం నవ్వింది. ప్రతి ఇంట్లో జరిగేది అదే కదా, ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు ఏదో మూడ్లో ఉంటారు, మధ్యలో చెడగడం, బాగుంది అనడం, అది బాగాలేకపోవడం, అది జరుగుతుంటే నిజంగా మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఆ సీన్ని. అది ఇంకా ఇంప్రూవ్ అయింది. అది నాకు తెలిసి ఏదో చిన్న చేద్దాం అనుకున్నారు సుకుమార్ గారు, ఇక అందరు గొల్లుమని నవ్వేసరికి దాన్ని ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా. ఓకే, అల్లు అర్జున్ గారు ఎలా ఉంటారండి సెట్స్లో? అఫ్ కోర్స్ యాక్టింగ్తో చింపేశారు పుష్పలో, ది బెస్ట్ యాక్టింగ్. గంగోత్రి టు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా ద ట్రాన్స్ఫర్మేషన్ రియల్లీ, నేను సినిమా చూస్తున్నప్పుడు అల్లు అర్జున్ అయినా ఇలా చేస్తుంది అని అనిపించింది నాకు ఒకనొక స్టేజ్లో. ఆ భుజాన్ని పైకి పెట్టడం కానీ, ఆ డైలాగ్స్ డెలివరీ, అంటే చిత్తూరు స్లాంగ్లో, రాయలసీమ పక్కా నాట్ లాంగ్వేజ్ అది నిజం చెప్పాలంటే. ఒక స్మగ్లర్ ఎలా మాట్లాడతారు అలానే ఏం చేశారు. తను ఎలా కేర్ చేసుకున్నారు ఆ మూవీ షూటింగ్ టైంలో ప్రిపేర్ అవ్వడం కానీ, డైలాగ్ డెలివరీస్ టైంలో కానీ అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు? చిన్న పిల్లలు, ఒక 5th 6th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోవడానికి ముందు ప్రిపేర్ అవుతారు చూడండి, ఒక 1 hour ముందు అలా ప్రిపేర్ అవుతారు వారు. ఆ సీన్ మొత్తం ప్రిపేర్ అవుతారు. ఎట్లా కంఠస్థం చేస్తాడంటే, సీన్ పేపర్ ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళ డైలాగ్స్ కూడా వారు ఫీడ్ చేసేసుకుంటారు. అంతకన్నా ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీస్ అంటారు కదా, ఇన్ఫినిటీ, అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. సీన్ అయిపోయినంత వరకు, అయిపోయింది సీన్ అన్నంత వరకు ప్రాక్టీస్ చేస్తారు. ఆయన డెడికేషన్ మామూలు డెడికేషన్ కదా, వారిని చూస్తే మనం నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. ఓకే, ఓకే.
ఆ లాంగ్వేజ్ పట్ల ఆయన తీసుకున్న కేర్ ఏంటి? అంటే డైలాగ్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వడం ఓకే, బట్ చెప్పే వాళ్ళు ఉండాలి కదా. ఒక పదం కూడా ఇప్పుడు తెలంగాణలో ఒక రకంగా మాట్లాడతారు, ఆంధ్రాలో ఒక పదం ఉంటుంది, రాయలసీమకి వచ్చేసరికి అది ఇంకొక వర్డ్గా చేంజ్ అవుతూ ఉంటుంది స్లాంగ్ అనేది. సో మీ ముందు కనిపించిన దృశ్యాలు ఆ టైంలో అంటే స్లాంగ్ అసిస్టెంట్స్ ఉంటారు యాక్చువల్లీ. ఇట్లా ఈ పదాన్ని ఇట్లా అని పలకమని చెప్పడం ఉంటారు. కానీ అది విని అవపోస చేసుకొని చెప్పడమే గొప్ప కదా. మాకు కూడా చెప్పారు, మాకు కూడా స్లాంగ్ వాళ్ళు ఉంటారు. కానీ ఆయన డెడికేషన్ వేరు వాడి, అందుకే ఐ గాట్ దట్ నేషనల్ అవార్డు కదా. ఒట్టిగా రాలేదు అది. ఇది చూసిన తర్వాత ఏమనిపించింది? నేషనల్ అవార్డు జెన్యున్గా వచ్చింది అనిపించింది. అంటే అది ఒక దొంగ స్టోరీ కావచ్చు, కానీ అక్కడ అవార్డు ఇచ్చింది పర్ఫార్మెన్స్ కదా. బట్ ఇప్పుడు చాలామంది అంటే ఎన్నో హీరో క్యారెక్టర్ మూవీస్ వచ్చాయి, అద్భుతంగా యాక్టింగ్ చేసిన హీరోస్ ఉన్నారు. బట్ ఒక స్మగ్లర్, ఒక దొంగ, గన్నం చెక్కలు అమ్ముకునే ఒక దొంగకి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటి అనే ట్రోలింగ్ కూడా బయట జరుగుతుంది. కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? మీరు ఇంతకాలం మూవీలో వర్క్ చేసి సెట్స్లో కూడా మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. లేదండి, అది వారి పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అది క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు. హ్యూమన్ అయితే క్యారెక్టర్ ఏదైనా చేశాడు, కానీ అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. అంటే ఒక దొంగ క్యారెక్టర్ నేషనల్ అవార్డా అనేది అదే ఆ క్యారెక్టర్కి ఇవ్వలేదు, ఆయన పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అది ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి. ఇట్లా భుజం పెట్టడం మామూలు విషయం అంత. ట్రై చేయండి ఒకసారి. అది వారికే చెందుద్ది. అవునా? ఆ స్లాంగ్ చెప్పడము, ఆ బియర్డ్, ఆ హెయిర్ టోన్ డౌన్ చేయించుకొని, ఆ రగ్గుడు క్లాత్స్ అవి చూడడానికి సిల్కీగా అందంగా కనిపిస్తాయి, కానీ లోపల కుచ్చుకుంటుంటాయి. అవి ఆ జరీ వర్క్ ఏవైతే ఉంటాయో లోపల కుచ్చుకుంటుంటాయి, చిరాకు ఉంటుంది. మేకప్ వేసినప్పుడు ఒక లేయర్ లాగా ఉంటుంది ఫేస్ మీద, చెమట పట్టడం. అది ఎన్ని అవర్స్ పట్టేది పుష్పలో తను రెడీ అవ్వడానికి? మేబీ 1 hour ఈజీగా పట్టేదేమో, 1.5 hour ఈజీగా పట్టేదేమో. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావద్దు, ఈవెంట్ టోన్ ఉండాలి, హైలైట్ అవ్వాలి. ఎక్కువగా షూటింగ్ ఎక్కడ, ఏ ఏరియాలో జరిగింది? అంటే నేను చేసిన పార్ట్ మాక్సిమం RFC, రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ సారథి స్టూడియోలో జరిగింది. తర్వాత వేరే కొన్ని రిసార్ట్స్లో జరిగింది. నేను చేసినంత వరకు అయితే హైదరాబాద్. ఈ అడవికి సంబంధించి పూర్తిగా స్మగ్లింగ్ పార్ట్ అంతా కూడా నల్లమల్ల అటు సైడే జరిగిందా? అటే నేను ఆ పార్ట్లో లేను కాబట్టి. రష్మిక గారితో కలిసారా? తన మాటలు, తన బిహేవియర్ ఆన్ సెట్స్ ఎలా ఉండింది? కూల్, చాలా చిన్నపిల్లలాగా. అంటే రీసెంట్ ఇంట్లో అమ్మాయి లెక్కనే అందరితో కలివిడిగా మాట్లాడుతూ చేస్తూ హ్యాపీగా ఉంటుంది. బౌండరీస్ ఏముండదు. నేను పెద్ద యాక్టర్, చిన్న యాక్టర్. నేను ఇంకా కీర్తి సురేష్ గారి దగ్గర కూడా అదే చూసాను దసరాలో. తనైతే ఇంకా ఇంట్లో పిల్ల, తనైతే అది ఇంకా కూల్గా చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో దగ్గరికి వెళ్ళి మరీ మాట్లాడుతుంది. ఓకే. మళ్ళీ రష్మిక గారి దగ్గర చూసాను. అది ఆర్టిస్ట్ అంటేనే నటన చూపించాలి, వాళ్ళ ది బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. బట్ ఇండస్ట్రీ ఏం నేర్పిస్తుంది వాళ్ళకి? అంటే ఏ పరంగా? అన్నీ. అంటే ఐ మీన్ ఫైనాన్షియల్గా, క్యారెక్టరైజేషన్, పరిచయాలు, రెస్పెక్ట్. పర్టికులర్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి ఎక్కడ ఉంటే డబ్బు అక్కడ ఉంటుంది. ఎంత పేరు వస్తే అంత ధనం వస్తుంది. అండ్ ఇండస్ట్రీలో ఉన్నంతసేపు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ నేర్పిస్తుంది. టైంకి చెప్పిన టైంకి వెళ్ళడం, సెట్స్లో డిసిప్లిన్గా ఉండడం, ఒక పట్టుదల. అంటే నేను సాధించాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను చూపించాలి అనేది ఒకటి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ జాగ్రత్త నేర్పిస్తారు, లైఫ్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలామంది డైరెక్టర్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని రూపాల్లో ఉంటుంది. లైక్ ఒకరితో చాలా డీప్గా ఉండాలనిపిస్తుంది, కొంతమందితో ఆ సినిమా బేస్డే కొనసాగుతూ ఉంటుంది. సో అలా మీకు నచ్చిన, మీరు వర్క్ చేయాలనుకున్న డైరెక్టర్స్, ది బెస్ట్ క్వాలిటీస్, నేను వీళ్ళ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది అనుకుని హార్ట్కి కనెక్ట్ అయ్యే డైరెక్టర్స్? త్రివిక్రమ్ గారు. ఓ, అందరూ మంచి వాళ్ళే, కాదని కాదు. డైరెక్టర్స్ అందరూ ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒకటి ఉంటుంది. త్రివిక్రమ్ గారిది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా? వాడితో వర్క్ చేస్తున్నంతసేపు తెలుగు మాస్టర్తో పనిచేసిన ఫీల్ వస్తుంది. నిజమే, అద్భుతంగా. వాడితో చేసినంతసేపు ఎట్లా అంటే తెలుగు మాస్టర్, అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న తెలుగు మాస్టర్స్ అందరూ కథలు చెప్తూ, కవిత్వాలు, పద్యాలు చెప్తూ, ఒక ఆహ్లాదకరంగా ఘట్టాలు చెప్తూ
నవ్విస్తూ తీసుకెళ్తుంటారు. త్రివిక్రమ్ సార్ కూడా అంతే. మనం సెట్లో ఉన్నంతసేపు మనం సినిమా చేస్తున్న ఫీల్ ఉండదు. గురువు గారు ఏదో చెప్తున్నారు మనం వినాలి అన్న ఫీల్. మరి యాక్టింగ్ చేస్తారో మర్చిపోతారు. అయ్యో ఆయన చేయించుకుంటారు, మనం చేస్తాం అనేది అది పుట్టి మాట. వారు చేయించుకుంటారు, మన పర్సనాలిటీని బట్టి డైలాగ్స్ ఇస్తారు. అక్కడికక్కడే సీన్ డైలాగ్స్ చేంజ్ చేస్తుంటారు. అండ్ అప్పటికప్పుడు ఇంప్రవైజ్ ఉంటుంది. ఒక భాగవతము, భారతము, రామాయణం నుంచి ఒక ఘట్టం చెప్తాడు ఆ సీన్కి సంబంధించింది. చెప్పేసి మనకు తెలియకుండానే ఆ సీన్లోకి తీసుకెళ్తారు ఆయన. ఓకే, తీసుకెళ్ళి మనతో చేయించుకుంటారు. చెయ్యడం మనం చేస్తామనేది ఉట్టి మాట. అది మీరు చెప్పారు కదా, కొంతమందితో చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక చంటి పాప తల్లిని తండ్రిని చూసుకుంటూ ఉండిపోతారు కదా. త్రివిక్రమ్ గారు, గురువు గారు ఏదైనా చెప్తుంటే జస్ట్ మెస్మరైజ్ అయ్యి వింటూ ఉంటాం మనం. ఓకే 20 minutes 30 minutes అయిందా, ఎవరన్నా వింటుంటే కూర్చో అని ఆఫర్ కూడా చేస్తారు. నేను ఇంత పెద్ద డైరెక్టర్ని, మీరు నిలబడి ఉండాలి, ఆ ఈగో ఏముండదు. ఒక తండ్రి లాంటి వాడు ఆయన. వారి దగ్గర పనిచేసే ఆర్టిస్టులందరినీ ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా చూసుకుంటారో. వారు ఉన్న సెట్లో నేను 4 చేశాను. నేను ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రొడక్షన్ వాళ్ళు కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చిరాకు పడరు ఎవరు. అసలు కోపాలు ఉండవు, చిరాకులు ఉండవు, గొడవలు ఉండవు. హ్యాపీగా నవ్వుతూ ఏదో పండగ వాతావరణంలో పని చేసుకుంటూ పోతారు వారి దగ్గర ఉంటే. ఆయన వేరబ్బా. సో అనుమతి అనమాట. అయ్యో ఏ సినిమాలు 4 ఆయనతో, అంటే చాలా లాంగ్ జర్నీ మీద ఆయనతో, అందుకే ఇంతలా కనెక్ట్ అయ్యారేమో. అరవింద సమేత ఫస్ట్, అది ముస్లిం క్యారెక్టర్ ఒకటి చేశాను నేను. 2 బ్రదర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అలా వైకుంఠపురం, అందులో నేను అండ్ సముద్రఖని గారు చేసాము. అండ్ తర్వాత వచ్చేసి ఒకటి యాడ్ ఒకటి చేసాం, మీలో ఎవరు కోటీశ్వరుడు. ఆ తర్వాత భీమ్లా నాయక్. సో అన్ని మంచి సినిమాలు, ది బెస్ట్ మూవీస్ మీరు చేసినవన్నీ, అండ్ బ్లాక్ బస్టర్ మూవీస్. ఓకే, సో ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు త్రివిక్రమ్ గారు వెరీ డౌన్ టు ఎర్త్, ఈగో ఉండదు, అందరితో కలివిడిగా మంచిగా ఉంటారు అని చెప్పి. అలా ఒక్కొక్క డైరెక్టర్కి ఉండే ఒక స్టైల్ గురించి మీరు పనిచేసిన వాళ్ళు, లైక్ ఇప్పుడు సుకుమార్ గారితో వర్క్ చేశారు పుష్పాలం, ప్రశాంత్ నీల్తో వర్క్ చేశారు, అఫ్కోర్స్ ఫలక్ నూమా ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. అఫ్కోర్స్ ఏం చెప్తారు ఇలా సుకుమార్ గారి గురించి? మ్యాథ్స్ టీచర్ లాగా అనిపిస్తారు నాకు. ఈయన తెలుగు, ఆయన మ్యాథ్స్. ఎట్లా అంటే సమ్స్లో ఏ ఒక్క దగ్గర తప్పుపోయినా మొత్తం సమ్ పోద్ది. ఒక తెలుగు చదువుతున్నప్పుడు ఎక్కడన్నా పదం దొరికితే లేదు ఇట్లా అని కరెక్ట్ చేసుకోవచ్చు. త్రివిక్రమ్ గారు, అది త్రివిక్రమ్. సుకుమార్ గారి దగ్గర ఏంటంటే ఆయన మ్యాథ్స్ టీచర్. ఆయన ఒక దగ్గర సమ్ ఒకటే 3 రాసేది 4 రాసిన ఆ సమ్ మొత్తం పోద్ది. లాస్ట్కి వచ్చేసి ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది రాంగ్ ఉంటుంది. సో సుకుమార్ గారు మ్యాథ్స్ టీచర్, ప్రాపర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి. శ్రీకాంత్ వదెల గారు కీన్గా ఉంటారు. అంటే ఆయన కావాల్సింది ఆయనకు వచ్చిందా సరిపోద్ది, లేకుంటే 1 more పడుతుంది. శ్రీకాంత్ వదెల గారు ఏజ్లో చాలా చిన్నగాని 6-6 టేక్లు అయినా సరే ప్రతి టేక్లో ఏ టేక్లో ఏమేమి మిస్టేక్స్ చేశామో ఆయన చెప్పగలరు. అంటే ఆయన చెప్తాడు, ఇప్పుడు 6th టేక్ నడుస్తుంది అనుకోండి, 2nd టేక్లో మీరు అక్కడ ఇట్లా వెనక చూసి ఫలానా దగ్గర వెనక చూసిన ఉరికారు కదా, ఈ 6th కూడా అట్లాగే ఉరకండి అంటారు ఆయన. అంటే 6th అని మెన్షన్ చేయరు, ఇప్పుడు అలా ఉరకండి అంటాడు. అంత క్లారిటీ. విశ్వక్సేన్ ఎనర్జెటిక్, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎనర్జెటిక్ ఆయన. ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ హీ ప్రూవెన్. ఎట్లా అంటే తవ్విన కొద్ది బంగారం ఎట్లయితే బయటికి వెళ్తుందో ఆయన అట్లా తోడుతూనే ఉంటాడు ఆయన ఆర్టిస్టుల దగ్గర. ఆయన ఇంకా బెటర్ ఏమొస్తుంది, ఇంకేం బెటర్ వస్తుంది, ఇంకేం బెటర్ వస్తుంది అలా. అండ్ రీసెంట్గా విమానం చేశాను, శివ గారు డైరెక్టర్. నేను చెప్పింది చేయండి సరిపోద్ది అంటారు ఆయన. ఆయన వారికి కొన్ని ఉంటాయి, అవి చెప్పింది చేయండి సరిపోద్ది అంటారు. ఆయన ఆటం బాంబు, ఆయన చల్లగా ఉంటాడు చూడడానికి, గ్రీన్ కలర్లో, పేలితే విస్ఫోటమే విమానం. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు కూడా సచ్ నైస్ గాయ్. ఆయన సెట్లో చాలా కూల్గా, ఈ స్టిల్ హీ బిహేవ్ ఎట్లా అంటే
వారే కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి అన్నట్టుంటాడు. ఓకే ఓకే. ఇప్పటివరకు ఇన్ని మూవీస్లో చేశారు కదా యోగి గారు, ది బెస్ట్ రెమ్యునరేషన్ ఏ మూవీకి ఏ డైరెక్టర్ ఇచ్చారు? అంటే అంటే ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఈ మధ్య బాగానే అవుతున్నాయి, కానీ నేను ఎక్కువ అమౌంట్ తీసుకుంది మాత్రం మన దసరా సినిమా నుంచి, నానిగారు మూవీ. ఓకే. ఎస్ఎల్విసి నుంచి నేను సాటిస్ఫైడా? అయ్యో ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ దాంట్లో ఎక్కువ వచ్చింది, కానీ ఇంకా బాగా వచ్చేది ఏదంటే హారిక హాసిని, ఓకే, త్రివిక్రమ్ గారి ప్రొడక్షన్ ఉన్నారు. ఓకే. దాంట్లో అమౌంట్స్ గట్టిగా ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మైత్రి నుంచి కూడా బాగానే తీసుకున్నాను. సో మంచి ప్రొడక్షన్ హౌసెస్ చేతిలో పడితే లైఫ్ బాగుంటుంది. బట్ అది ఆ జర్నీ స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టం, టైం టేకింగ్ ప్రాసెస్. అది చెప్తారు కదా, ఇప్పుడు ఒకటి కొండని ఎప్పుడైతే తొలుస్తామో తక్కువ ఉలి పడ్డదేమో గుమ్మం దగ్గర ఉండిపోద్ది, ఎక్కువ ఉలి పడ్డది మాత్రం దేవుళ్ళో గుడిగా గుడిలో దేవుళ్ళలాగా విగ్రహంలా ఉంటారు. దేవుడి విగ్రహానికి ఎన్ని ఉలి దెబ్బలు పడితే విగ్రహంగా మారింది. తర్వాత పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, ధూపాలు, నైవేద్యాలు, అంతే కదా. ఎన్ని దెబ్బలు తింటే తర్వాత అంతా రాటుకెళ్తాం. ఓకే ఓకే. సో అంటే ప్రతి ఆర్టిస్ట్కి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ని వాళ్ళు బాగా మైండ్లో పెట్టుకుంటూ ఉంటుంటారు, కామన్ అది. మీరు చాలా క్యారెక్టర్స్ చేసినా కూడా ఇంకా నేను చెయ్యాలి, ఇలాంటి ఎలివేషన్లో ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, నేను బాగా చేయగలనని అనిపించినవి ఏంటి? కామెడీ క్యారెక్టర్స్. అవునా? సో ఒక బ్రహ్మానందం గారిని చూడొచ్చు అయితే మీలో. చూడొచ్చు, కోట శ్రీనివాసరావు గారిని చూడొచ్చు అనుకుంటాను. అవునా? ఎందుకంటే కామెడీ చాలా ఇష్టం నాకు, పండించడం అంటే, నవ్వించడం అంటే చాలా ఇష్టం. సీరియస్ గా ఎమోషన్ చూపించడం ఓకే, కానీ చూపించండి ఒకసారి మాకు. ఏంటి అంటే నవ్వించడం అంత ఈజీ కాదు. అంటే సిచ్యువేషనల్ గా ఉంటే బాగుంటుంది. అది డైరెక్టర్ గారి చేతిలోనే ఉంటుంది. ఒక సీరియస్ గా డైలాగ్ చెప్పి బెదిరించడం వచ్చు, కానీ నవ్వించడం అంత ఆషమాషి కాదు, అది డైరెక్టర్స్కే సాధ్యం. సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్లో ది బెస్ట్ డైలాగ్, డెలివరీ బాగా చేసి కనెక్ట్ అయిన డైలాగ్ ఏదైనా మాకు చెప్పగలుగుతారా? ఇలా అయితే చాలా ఉన్నాయి మేడం, కానీ నాకు ఇంతకుముందు చెప్పాను కదా దసరా సినిమాలో, అది నాకు ఇప్పటికు నీ చేసిన వాటిలో బాగా నచ్చిన డైలాగ్ అదే. ఓకే ఓకే, రైట్. అది కీర్తి సురేష్ గారు ఇంట్లో వచ్చి బయటికి రాగానే, అరే రే 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 ఏంది ఇదేనా బయటికి వచ్చాడు, సూతా అంటే ముచ్చడం మానట్టుంది. గతరణిగాడు దండగి నా ఇంటి గుద్దందే ఏం పని చేత కాదు, ఇక నిన్నేం చెప్తాడితి, ఇగో నీకు ముచ్చట చెప్పాలా, మెళ్ళ పుత్తెలుంటే ఒక్కంతోనే ఉండాలి, ముండలు ఎక్కున్నావు అనుకో, ఏ పద్మ చెప్పేదానికి ఇలా ఉంటుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ డైలాగ్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. మీరు ఎలా అంటే డైలాగ్స్ కొన్ని, అఫ్ కోర్స్ మీరు బాటప్ ఇక్కడ తెలంగాణనే, హైదరాబాదేనా, బట్ కొంత మీకు హిందీ మిక్స్డ్ వస్తుంది మీ లాంగ్వేజ్, ఇబ్బంది ఏమి అవ్వట్లేదా? అంటే ఫస్ట్లో అయ్యేది, నేను ఒక 10 years బ్యాక్ ఇంత తెలుగు మాట్లాడేవాడిని. అవును, సగం తెలుగు సగం హిందీ మాట్లాడేవాడిని. ఇప్పటికే కొన్ని పదాలు రావు మీకు? అవును, కొంచెం కష్టం, రోల్ అవుతుంటాయి. తెలుగు మాస్టర్ దగ్గర నేర్చుకోవాలేమో మీరు. వారు పెట్టిందే ఇది. ఓకే. కానీ రాను రాను మనం చదువుతున్న కొద్దీ, రాస్తున్న కొద్దీ, ఇప్పుడు నేను కంప్లీట్గా డైలాగ్స్ తెలుగులోనే రాసుకుంటాను, చదువుకుంటాను. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఇండస్ట్రీలో కొన్ని వర్గాలు ఉంటాయి, కొన్ని గ్రూపులు ఉంటాయి, ఈ ప్రొడక్షన్ హౌస్కి ఆ ప్రొడక్షన్ హౌస్కి ఎంత కలిసిమెలిసి ఉన్నా కొన్ని గ్యాప్స్ అనేవి ఉంటాయంట. లైక్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ, అట్లాగే మోహన్ బాబు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఇట్లా ఏమైనా మీ ఆర్టిస్టులకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి ఏదో గ్యాప్ ఉందని, పవన్ కళ్యాణ్ గారుతో దూరం అయ్యారు అల్లు అర్జున్ అని వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా అలా అనిపించింది ఆన్ సెట్స్? లేదు మేడం, ఆన్ సెట్స్ అలా ఏం ఉండదు మేడం. ఆ ప్రొడక్షన్ గొడవలు, ఆ హీరోస్
ఏముండదు మేడం, ఆఫ్ స్క్రీన్ అందరూ ఈక్వల్, ఆల్ ఆర్. అసలు డిస్కషన్స్ కూడా ఏమి ఉండవా పవన్ కళ్యాణ్ గారి గురించి? సుకుమార్ గారు కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ గారు కావచ్చు, ఫ్యామిలీ నుంచి ఏమైనా? అంటే మా వరకు అయితే ఏం డిస్కషన్స్ ఏమి ఉండవు మేడం, మేబీ పెద్దవాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయేమో, కానీ మా వరకు అయితే ఏం డిస్కషన్ ఉండవు. మా ఏముంటాయి మేడం, పొద్దున్న లేచామా, రేపు ఏ షూట్ ఉంది, షూట్కి పోయి వస్తే మళ్ళీ ఎల్లుండి ఈ ఆఫీస్కి వెళ్ళాలి, ఏ డైరెక్టర్ని కలవాలి, ఏ ప్రొడక్షన్ హౌస్లో కలవాలి, ఎవరి కళ్ళలో పడాలి, ఇంకా బెస్ట్ మూవీస్ ఏవి తెచ్చుకోవాలి, ఈ మా బాధలో ఇవే ఉంటాయి. అంత ఆలోచించే ఇదైతే లేదు. ఇక సోషల్ మీడియాలో ఏవే వస్తుంటాయి మేడం. బట్ అనిపించిందా అల్లు అర్జున్ గారిని మీరు పర్సనల్గా ఆన్ సెట్స్ చూసినప్పుడు, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా, ఆయన కంటే ముందున్న హీరో పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్ సూపర్ స్టార్గా ఆయన ఉన్నారు, అంత ఈగోగా ఏమన్నా అనిపించిందా ఇక్కడ? అంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏమున్నాయో నాకు తెలియదు మేడం. నేను అల్లు గారితో వర్క్ చేశాను పుష్పలో, సచ్ నైస్ గాయ్. అండ్ భీమ్లా నాయక్లో నేను 30 days పవర్ స్టార్ని చూసాను దగ్గరగా. హీఈస్ అ వండర్ఫుల్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో సీజ్ ద షిప్, హీఈస్ దట్. సీజ్ ద షిప్ మూవీ వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది డెఫినెట్లీ. నోట్ చేసి అది బ్లాక్ చేయించారంట కదా నేమ్? అది నాకు ఐడియా లేదు. ఆల్రెడీ బుక్ చేశారంట. అవునా? అవును. అది ఐడియా లేదు, కానీ నేను ఏదైతే 30 days భీమ్లా నాయక్ షూట్ లో చూసానో, ఆయన డిప్యూటీ సీఎం గా ఇప్పుడు మేము అదే చూస్తున్నాం. అంటే సెట్ లో ఎలా ఉండేవారు అంటే ఆన్ టైం ఉంటారు ఆయన. 8 o'clock ఆయన సెట్ లో ఉంటారు ఆయన విత్ మేకప్. పవన్ కళ్యాణ్ 8 o'clock వచ్చేస్తారు ఆయన. 8 o'clock వచ్చేసి సీన్స్ జరుగుతుంటే చేస్తుంటే, మరి ఎక్కువ గ్యాప్ ఉందంటే వెళ్ళి వస్తారేమో, కానీ కొంచెం ఒక 1/2 an hour అటు, లేదంటే సెట్లోనే ఉంటారు ఆయన. అక్కడ ఒక 4 చక్కటి చైర్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి, ప్రశాంతంగా అందులో కూర్చొని ఒక చాయ్ ఒక సిప్ చేసి అక్కడ పెట్టి, ఎవరైనా గెస్ట్లు వస్తే మాట్లాడడం, లేదంటే ఏదో ఒకటి బుక్ ఏదో ఒకటి ఉంటుంది వారి చేతిలో, చదువుతుంటారు ఆయన బుక్ రీడింగ్. తర్వాత ఎవరన్నా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు కనిపిస్తే బాగా పలకరిస్తాను ఆయన, అందరితో పలకరిస్తారు, దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుంటారు, అప్పటికప్పుడు తీర్చేవైతే తీర్చేస్తారు. అంటే ఈ సినిమాలో చేసిన వాళ్ళే కాకుండా మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా వస్తాయి అంటారా? అండ్ సినిమా ఇండస్ట్రీలో మేము భీమ్లా నాయక్ చేసినప్పుడు 30 days చూసాం కదా, ఆయన జనాల మనిషి అండి. అతను జనాల మధ్యలో ఉండే వ్యక్తి వారు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లి కనుకరించింది వారికని ఉంది వారి దగ్గర. ఆ సేవా గుణం చాలా ఉంది. డౌన్ టు అర్త్, ఆలింగనం, హక్కున చేర్చుకునేది తండ్రి దగ్గర ఉంటుంది కదా, పిల్లలందరినీ హక్కున చేర్చుకునే తనం, అది పవర్ స్టార్ గారి దగ్గర ఉంది. పర్సనల్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, చూసాం, మాట్లాడారా ఆన్ సెట్స్ ఎప్పుడైనా? ఏమంటారు ఆయన నేచర్? అంటే ఫస్ట్ అంతే, అంటే ఇంతే కళ్ళతోని, అది మాకు గొప్ప విషయం కదా. ఆయన మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడానికి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అంత చేయాల్సిన అవసరం లేదు కదా. ఇట్లా అంటే సరిపోద్ది కదా, నమస్తే పెట్టినట్టే కదా. నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం, అది మేము అట్లాగో పెడతాం. అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. రైట్, సెట్స్ లో చూసారు కదా పవన్ కళ్యాణ్, ఇప్పుడు పొలిటికల్ గా ఆయన చూస్తున్నారు కదా రోజు టీవీలో. మొన్న షీజ్ ద షిప్ ఇన్సిడెంట్, ఆ తర్వాత ఆయన తీసుకుంటున్న బంగ్లాదేశ్ హిందువుల మీద, అవును, ఎలా ఉంది మీకు? సినిమా హీరోగా బాగా కనెక్ట్ అవుతున్నారా, పొలిటీషియన్ గానా? యాక్చువల్లీ నాకు బంగారం వరకు, సినిమా బంగారం వరకు పవర్ స్టార్ అంటే అసలు చాలా అభిమానం, చాలా ఇష్టం ఉండేది. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. బంగారం సినిమా తర్వాత నేను చిన్నగా నేను డిస్కనెక్ట్ అయిపోయాను. సినిమాలు ఏవో వస్తున్నాయి అన్నట్టుగా అయిపోయాను. ఎప్పుడైతే 30 days నేను భీమ్లా నాయక్ వర్క్ చేశానో, ఆయనలో ఒక స్పార్క్ కనిపించింది నాకు, ఒక ఆరా కనిపించింది. వారు నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆరా ఉంటుంది ఆయన చుట్టూ, ఒక వెలుగు. అంటే అది అందరు కనిపిస్తుందో కనిపించదు నాకు తెలియదు, కానీ ఐ ఫెల్ దట్. నౌ హీ బికమ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. అండ్ నేను ఏదైతే అక్కడ సెట్లో 30 days చూసానో, ఇప్పుడు ప్రతిరోజు వార్తల్లో ఏవైతే వింటున్నామో ఆయన యాక్టివిటీస్, ఆయన చేస్తున్న పనులు, ఆయన ధర్మం గురించి మాట్లాడేవి, అవి అద్భుతంగా ఉన్నాయి. అంటే హీఈస్ అ న్యాచురల్, హీఈస్ నాట్ యాక్టింగ్. సినిమా తెర వరకే వారు యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన నేచర్ అది. ఓకే, దట్ ఈస్ హిస్ ఒరిజినల్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్.
పొలిటికల్ గా ఏదైతే చేస్తున్నారో అది ఒరిజినల్ క్యారెక్టర్ పవర్ స్టార్. ఓకే. సో ఆయన మళ్ళీ మూవీస్ లో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదంటే ఇట్లా పొలిటికల్ గా ప్రజలకు సేవ చేయాలి, అదే బాగుంది, ఆయన వల్ల మంచి జరుగుతుంది అందరికీ అని అనిపిస్తోందా మీలాంటి వాళ్ళకి? బికాస్ మీరు కలిసి పనిచేసిన పర్సన్ గా. అంటే పిల్లలకు తండ్రిగా ఏపీకి వారు సేవలు అందిస్తూ ఇటు సినిమా ప్రియులకు ఎంటర్టైన్ ఇస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. రెండిట్లలో ఒకటే చూస్ చేసుకోవాలి అంటే వారు తీసేది సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తారు, అవి కూడా ప్రేక్షకుల నుంచి దూరం అయితే ఎట్లా? ఎందుకు బాలయ్య గారి సంవత్సరానికి 2-3 సినిమాలు కూడా చేస్తారు కదా, గతంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా చేశారు ఆయన. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, చాలా బిజీ ఉంటారు, మళ్ళీ ఏపీకి కూడా టైం ఇవ్వాలి. అండ్ అవే కాకుండా ఆయన నేషనల్ లెవెల్లో పవర్ స్టార్ అంటే ఆ క్రేజ్ వేరే ఉంది. అంటే ఇప్పుడు నార్త్ సైడ్ టీవీస్ చూస్తుంటే, న్యూస్ చూస్తుంటే అసలు ఎన్ని డిబేట్స్ పవర్ స్టార్ గురించి, వారు పెట్టే ట్వీట్స్ గురించి, వాడు చెప్పి. ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పలేదు, ఇంత చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో చామ్గా అనిపిస్తోంది నాకు. వై? బికాస్ ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతున్నాయి. సో మీ ఫేస్ లో నేను చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారా మీ ఫేవరెట్ హీరో? వావ్. పవర్ స్టార్ ఇస్ మై ఫేవరెట్. త్రివిక్రమ్ గారు ఇస్ మై గురు. అంటే కాంబినేషన్ ఇండస్ట్రీ హిట్ యాక్చువల్లీ. నాకు పవర్ స్టార్ గారు ఎంత ఇష్టమో త్రివిక్రమ్ గారు కూడా అంతే ఇష్టం. ఓకే. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారిది. అది వారికే సాధ్యం అండి. మీరు అంటే నచ్చిన హీరోవి చెప్పుకోవడంలో తప్పలేదు కదా ఒక ఆర్టిస్ట్ గా. లేదు, అది వారు చెప్తేనే బాగుంటది. ఏమో సీజ్ ద షిప్. మీ మేనరిజంలో చెప్పండి. ఒకవేళ సీజ్ ద షిప్ సినిమా రావాలని కోరుకునే వాళ్ళకి, వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకి, సినిమా ఎవరైనా తీస్తే చూడాలి అనుకునే వాళ్ళకి ఆ క్యాప్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్. రైట్. సో కమెడియన్ గా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నారు. ఇంకా ఫాదర్ గా ఒక మంచి బాలుడు, అంటే ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా కమెడియన్. బట్ నిజంగా మీకు ఫాదర్ రోల్ కమెడియన్ కాదండి, విలన్ క్యారెక్టర్స్, రగ్గడ్ లుక్ విలన్ క్యారెక్టర్స్ ది అల్టిమేట్ ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్. మీ ఫేస్ లో, మీ కట్అవుట్ లో మాకు అవి అనిపిస్తూ ఉన్నాయి. నాకు అనిపిస్తుందండి, నాకు బాలకృష్ణ గారి ఆపోజిట్ చేయాలని, చిరుగారితో వర్క్ చేయాలని, పవర్ స్టార్ గారి ఆపోజిట్ చేయాలని, నాగార్జున గారికి ఆపోజిట్ చేయాలని నాకు కూడా ఉంటుంది మనసులో. కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదండి. రియల్లీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఖచ్చితంగా ఈ బిట్స్ మాత్రం చూస్తే 100% మీకు అవకాశాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వి బ్లెస్ దెమ్, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. యోగి గారు ఖచ్చితంగా అద్భుతమైన పాత్రలు, మీరు అనుకున్న టాప్ మోస్ట్ హీరోస్తో మంచి రోల్స్ పడాలి, మీ లైఫ్ ఇంకా ఇండస్ట్రీలో అద్భుతంగా కొనసాగాలి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా చేస్తూనే ఉండాలి. మీరు ఎప్పుడు బిజీగా ఉండాలి. కాల్ చేస్తే నా స్కెడ్యూల్ లేదండి, నేను బిజీగా ఉన్నాను అని చెప్పాలి మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రావణి గారు. కానీ మీరు పిలిస్తే మాత్రం నేను వాలిపోతానండి ఆ ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఆల్మోస్ట్ 10 years అండ్ ఎబో మన పరిచయం. మీరు ఇండస్ట్రీలో అలా ఎదుగుతూ ఉన్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చూసి ఆనందిస్తూ ఉన్నాను. ఐ థింక్ మనం సేమ్ టైంలో జర్నీ స్టార్ట్ చేసాం. మీరు ఇండస్ట్రీలో, నేను ఇటు సేమ్ ఆల్మోస్ట్ సేమ్. యా. ఇంతకు పుష్పాల రెమ్యునరేషన్ ఎంత? నేను చెప్పలేనంత మంచి రెమ్యునరేషన్. నేను హ్యాపీ అయ్యేంత ఇచ్చారు వాళ్ళు అమౌంట్. తగ్గించకుండా పర్ఫెక్ట్ అమౌంట్, రైట్ టైంకి, మంచి ఫుడ్తో. ఫుడ్ ఆర్టిస్టులకి, మెయిన్ కోర్ టీమ్కి అందరికీ ఈక్వల్గా ఉంటుందండి, ఏమైనా డిఫరెన్సియేషన్ ఉంటుంది? ఎందుకంటే రూమర్స్ ఎక్కువగా వీటి మీద స్ప్రెడ్ అవుతుంటాయి, క్యారవాన్ విషయంలో, కేర్ టేకింగ్ విషయంలో అని చెప్పి. మేము క్యారీవాన్ అంటే మేడం, అది ఎక్కడైనా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి వాటికి తప్పించి దాంట్లో ఎందుకు ఉంటారు? సెట్లోనే కదా ఉంటాం. వేరే సీన్ తీస్తున్నప్పుడు కొంచెం క్యారీవాన్లో ఉంటాం, కానీ ఎక్కువసేపు కూడా క్యారీవాన్లో ఉండలేము మేడం. బయట తిరగడము, కూర్చోవడము, ఒకవేళ అది అవుట్డోర్లో చేస్తుంటే ఇబ్బందిగా ఉంటే తప్పించి అది పెద్దగా యూజ్ ఏముంటుంది క్యారీవాన్తో. ఫుడ్ బాగుంటుంది మేడం, అందరికి బాగానే ఉంటుంది మేడం. మనిషికి ఏం కావాలి మేడం? ఒక పప్పు, ఒక సాంబారు, ఒక కూర, ఒక పచ్చడి, పెరుగు, అంతకంటే ఏం కావాలి చెప్పండి? బాగుంటుందా ఫుడ్? ఫుడ్ బాగుంటుంది మేడం.
ప్రభాస్ గారు బాగా ఫుడ్ అందరికి సెట్లో పెడతారు అని అంటూ ఉంటారు కదా, సలార్ టైంలో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఆయన చూసుకోవడం? సలార్లో డిఫరెంట్గా అనిపించింది ఫుడ్. అంటే కొంచెం నార్త్ టచ్ అయింది ఫుడ్, ఫీల్ అయితే వచ్చింది నాకు. మన మిగతా సినిమాలకు మొత్తం మన తెలుగు వంటకాలే ఉంటాయి, దాంట్లో కొంచెం కన్నడ ఫ్లేవర్ ఫుడ్ ఫీల్ అయ్యాను నేను. ఆయన బాగా పెడతారు కన్నడ అండ్ నార్త్ ముంబై ఫుడ్ లాగా కొంచెం ఫీల్ అయ్యాను. ఆ ఫుడ్ బాగుంటుంది. ప్రభాస్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? డార్లింగ్, అందరికి తెలిసిందే. అంటే నేను వినడమే తప్పించి ఒకసారి చూసాను నేను వారిని, వారితో ఎక్కువ జర్నీ లేదు. రైట్, థ్యాంక్ యూ అండి యోగి గారు, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి శ్రావణి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒక జర్నలిస్ట్ లా ఇప్పుడు దూసుకుపోతున్నారు, ఇంకా ముందుకు దూసుకెళ్ళాలి, అన్నిట్లో శ్రావణి గారు అనే పేరు రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. మెగా కాంపౌండ్లోని సూపర్ డూపర్ హీరోస్ అందరితో మీరు నటించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఫ్రెండ్గా, ఒక జర్నలిస్ట్గా, మీ మంచి కోరే ఒక వెల్ విషర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ఇది ఆర్టిస్ట్గా ఎన్ని అవకాశాలు వచ్చాయనేది కాదు, వచ్చిన అవకాశాన్ని ఎంత బెస్ట్గా మనం ప్రూవ్ చేసుకోగలుగుతున్నాము అనేది ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మెథడ్ ఆల్సో. అందరి దగ్గర పనిచేస్తూ మంచిగా, అంటే ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక లైన్తో ముందుకెళ్తూ ఉన్నారు ది వండర్ఫుల్ ఆర్టిస్ట్ యోగి ఖత్రి. మనందరికీ ఈ మధ్య కాలంలో వస్తున్న అనేక సినిమాల్లో వారు కనిపిస్తున్నారు, వినిపిస్తూ ఉన్నారు. సో పుష్పలో అద్భుతమైన సినిమా మన ముందుకు వచ్చింది కాబట్టి ఇంట్రడ్యూస్ చేశాను నా ఇంటర్వ్యూ ద్వారా. దట్స్ ఆల్ ఫర్ నౌ.